ఓం నమో వెంకటేశాయ! వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు ఎస్ఎస్‌డి టోకెన్స్ మరియు దివ్య దర్శన టోకెన్స్ ఎన్ని గంటలకి ఇస్తున్నారు? అలాగే ఏ టైంకి అయిపోతున్నాయి? అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈరోజు గురువారం డిసెంబర్ 18వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్‌డి దర్శన టోకెన్స్ డిసెంబర్ 17వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి ఇచ్చారండి. ఎస్ఎస్‌డి టోకెన్స్ దాదాపు 10,000 టోకెన్స్ వరకు అయితే ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు సాయంత్రం 4 గంటల లోపు టోకెన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అలాగే రేపటి దర్శనం కోసం ఈరోజు మధ్యాహ్నం 1 గంట అలానే ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్‌లో ఎంటర్ అయ్యే వారికి కూడా దాదాపు 10-12 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులని బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3-6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఈరోజు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, రూ. 500 వర్చువల్ సేవా దర్శన టికెట్స్ ఉన్న వారికి కూడా 2-4 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉందండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. ఈరోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి దర్శన టికెట్స్ లేని మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. క్రౌడ్ ఎక్కువైతే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక రూ. 300 అలాగే మరియు రూ. 500 వర్చువల్ సేవ దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాలండి. అండ్ అలాగే స్వామివారిని మొదటిగా ముందు గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాలార్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి డిసెంబర్ 18వ తేదీ అంటే ఈ రోజు అనగా రేపు ఉదయం ఈ రోజు 10 గంటలకు నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్‌లైన్ లక్కీ డిప్ అనేది అవైలబుల్‌గా ఉంటుందండి. ఒక మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి ఒకరికి లేదా ఇద్దరికి లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య, భర్త, అమ్మ, కొడుకు, తండ్రి, కూతురు, అక్క, చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా ఇద్దరైనా ఒక మొబైల్ నంబర్‌తో లాగిన్ అయ్యి లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు. ఇద్దరు సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ఇండియన్స్ ఆధార్ కార్డ్, ఐడీ ప్రూఫ్ ద్వారా ఎన్ఆర్ఐస్ అయితే పాస్‌పోర్ట్ ఐడీ ప్రూఫ్ ద్వారా ఈ లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ అబౌట్ 12 ఇయర్స్ ఉన్న అంటే 12 సంవత్సరాలు పైబడిన వారు మాత్రం ఈ లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. బిలో 12 ఇయర్స్ ఉంటే పిల్లలకి సంబంధించి లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ 2 రోజుల పాటు అంటే డిసెంబర్ 18 అలాగే ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల లోపు ఈ 2 రోజుల పాటు ఎంతమంది శ్రీవారి భక్తులైతే లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్‌ని డిసెంబర్ 20 తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేమ్ ఇదే టీటీడీ వెబ్‌సైట్‌లో టీటీడీ వారు లైవ్‌లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే ఆ లక్కీ డిప్‌లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ వాళ్ళు అయితే ఈ ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక సేవని ఒక తేదీకి అంటే సుప్రభాతం గాని, తోమాలార్చన గాని, అష్టదళ ఈ అన్ని సేవలు కూడా ఈ 4 సేవల్లో కూడా ఏదైనా ఒక సేవని ఒక తేదీకి మాత్రమే సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఇలా చేసుకుంటే మీరు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయ్యే అవకాశాలయితే చాలా తక్కువగా ఉంటాయి.
అందుకే లక్కీ డిప్‌లో రిలీజ్ చేసిన అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకోవడం కోసం పైన ఉన్న సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే బాక్స్‌లో చెక్ మార్క్ ఇవ్వండి. ఆ బాక్స్ చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో రిలీజ్ చేసిన అన్ని తేదీలకి, అన్ని సేవలకి మీరు సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ మెయిన్‌గా భక్తులు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, మనకి ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో నెల మొత్తానికి కూడా లిమిటెడ్‌గా అంటే వేలల్లో ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. కానీ ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో లక్షల్లో భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి తోమాల సేవ టికెట్ టీటీడీ వారు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది కేవలం 120 టికెట్స్ మాత్రమే. కానీ తోమాల సేవకి ఫిబ్రవరి నెలకి సంబంధించి మొత్తం మీద 5,64,137 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే అర్చన సేవ టికెట్స్ అయితే 120 రిలీజ్ చేశారు. ఈ సేవా టికెట్స్‌కి 5,55,243 మంది ఆన్‌లైన్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అష్టదళ పాద పద్మారాధనం సేవకి 240 టికెట్స్ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తే 5,30,739 మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. అలాగే సుప్రభాతం సేవకైతే 7,527 టికెట్లని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తే, ఆ టికెట్స్ కొరకు 6,26,091 మంది భక్తులు ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే మనకి ఆన్‌లైన్ లక్కీ డిప్‌లో టీటీడీ వారు రిలీజ్ చేసే టికెట్స్ యొక్క సంఖ్య వందల్లో, వేలల్లో ఉంటే, టికెట్స్ కొరకు డిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులు అయితే లక్షల్లో ఉన్నారండి. కాబట్టి మనం కూడా ఈ డిప్‌లో సెలెక్ట్ అవ్వడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో, ఇవండి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అలాగే లక్కీ డిప్ యొక్క ఇన్ఫర్మేషన్. సో, దీన్ని బట్టి మీరు ఆలోచించుకుని మీ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ! ఇక మరిన్ని తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ!